మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. ఇవాళ ఏమంటే చేస్తున్నారు? వెజ్ కర్డ్ శాండ్విచ్. సో చక్కగా వెజ్ కర్డ్ శాండ్విచ్. యూజువల్ గా శాండ్విచ్ లో క్రీమ్ యూస్ చేస్తుంటాం, బట్ తను డిఫరెంట్ గా కర్డ్ యూస్ చేస్తుంది. ఎలా ఉండబోతుంది పల్లవి? సో కర్డ్ వచ్చేసి మనం ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. మన ఫుడ్ పిరమిడ్ లో కర్డ్ అనేది కూడా ఒక పార్ట్ అన్నమాట. బికాస్ ఇప్పుడు అందరికీ కూడా చూస్తే కర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా అయిపోయాయి. అబ్జార్ప్షన్ తక్కువగా ఉండడం, యాసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ. సో కర్డ్ వచ్చేసి మంచి ప్రోబయోటిక్ కాబట్టి మన డైట్ లో యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో తను మంచి స్నాక్ రూపంలో యూస్ చేస్తుంది. మంచి కాంబినేషన్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చాను. ఓకే. సో చక్కగా బ్రెడ్ స్లైసెస్, వెజ్ కర్డ్ శాండ్విచ్ అన్నారు కాబట్టి వెజిటబుల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. క్యాప్సికమ్, క్యారెట్, లెట్యూస్ లీవ్స్ కూడా తెచ్చారు. సూపర్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ బ్రెడ్ రోస్ట్ చేసుకున్నాం బటర్ తోని. ఓకే. సో నేను స్టవ్ ఆన్ చేస్తాను. పాన్ పెట్టుకొని ఫస్ట్ కొద్దిగా బటర్ అప్లై చేసి ఎట్ ఏ టైం 2-3 స్లైసెస్ మనం రోస్ట్ చేసుకున్నాం ఇలా. సో చక్కగా 6 స్లైసెస్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇంకా హాబీస్ ఏంటి, ఏం చేస్తున్నారు? ఈ మధ్య రీసెంట్ గా స్కూల్లో జాయిన్ అయ్యాను, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా. సో అక్కడ ఎలా అంటే లైక్ హోమ్లీగా ఉంటుంది అనమాట. అసలు మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ చేయాలని థాట్ ఏం లేకుండే. సో ఎన్ని రోజులైంది పెళ్ళి? లైక్ రీసెంట్ గానేనా లేకపోతే? రీసెంట్. ఓకే. ఆల్మోస్ట్ 1 year అయిందా? 7-8 months. 7 to 8 months అయిందా? ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుంది. మా అత్తయ్య గారు చక్కగా వండి పెడతారు టేస్టీగా. అవునా? అడగరా మీరు వండాలి అని, నేర్చుకోవాలి అని చెప్పరా? తను ఎప్పుడైనా లేనప్పుడు, ఇంట్లో లేనప్పుడు అప్పుడప్పుడు నేను చేస్తాను. బట్ నాకు ఇష్టమే కుకింగ్ అంటే, చేస్తుంటాను. ఎప్పుడు ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ అని చేస్తూ ఉంటారా? ఈవినింగ్ టైమ్స్ లో చేసి పెడుతుంటాను. మా మామయ్య వాళ్ళు కూడా బాగుంది అని అంటారు, అంతే సైలెంట్ గా. సో చక్కగా ఇవి రోస్ట్ అయ్యాయి. నెక్స్ట్ వేసేస్తాను. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? అంటే నేను చాలా సూపర్ గా చేస్తాను అనేది. ఫ్రూట్ సాలడ్. ఫ్రూట్ సలాడా? ఓకే. వీక్లీ ట్వైస్ కంపల్సరీ. మా మామయ్య వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. రెగ్యులర్ గా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేసేది అంటే కంపల్సరీ వితౌట్ మై పర్మిషన్ చేయాల్సిందే. అంతే. వీక్లీ ట్వైస్ ఫ్రూట్ సలాడ్ బాగా చేస్తాను. దాంట్లో వీక్లీ చేంజ్ చేస్తుంటాను కొంచెం. ఓకే. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను, అట్లా కొంచెం అది గ్రైండ్ చేసి పౌడర్ యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ హెల్దీగానే కుక్ చేస్తూ ఉంటారు. ఇంట్లో వచ్చేసి కంప్లీట్ గా నాన్ వెజ్ తింటూ ఉంటారు ఎక్కువ మటుకు, వీక్లీ 4 times అలా. నేనేమో కంప్లీట్ వెజ్. సో చక్కగా ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది వెజిటబుల్స్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఉన్నాయి కదా, మనము ఎంటీ బౌల్లో యాడ్ చేసుకున్నాం. ఓకే. సో బౌల్ తీసుకోండి. బ్రెడ్ స్లైసెస్ రోస్ట్ చేసుకున్నాం కదా లాస్ట్ ఇయర్. ఇప్పుడు నెక్స్ట్ ఎంటీ బౌల్లో మనము స్టఫింగ్ కి ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే. ఫస్ట్ చాప్డ్ ఐరన్స్, సో ఇప్పుడు చక్కగా రోస్ట్ బ్రెడ్స్ మీదకి స్టఫ్ లాగా ప్రిపేర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ తరుక్కున్న క్యారెట్. సో చక్కగా చాలా ఫైన్ గా తరిగారు. క్యారెట్ తురుము కావచ్చు, లేకపోతే ఆనియన్స్ ఇవన్నీ కానీ చాలా చిన్నగా తరిగారు అనమాట. క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ కదా. సో చక్కగా కలర్ఫుల్ గా ఉంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, గడ్డ పెరుగు. వాటర్ అంతా తీసేసి మనం పెరుగు ప్రిపేర్ చేస్తాము. ఇది సాల్ట్,
తగినంత. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకుందాం. సో మరి చక్కగా ఉంటుంది ఇప్పుడు స్కూల్ అదంతా బోర్ కొట్టట్లేదా ఇంట్లో? లేదు, కొత్త ప్లేస్, కొత్త పీపుల్ అలా ఏం లేదు, ఫ్రెండ్లీ ఉంటున్నారు కాబట్టి చక్కగా ఉంటుంది. కొంచెం ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తే మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. చక్కగా ఉంది. అండ్ పిల్లలు కూడా అక్కడ కిడ్స్ ఎట్లా ఉన్నారంటే అసలు ఫ్రెండ్లీగా, దే యూస్ టు కాల్ మీ ఆంటీ. సో చక్కగా మనం ఏంటంటే స్ప్రెడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. సో చక్కగా బ్రెడ్స్ అన్ని రోస్ట్ చేసుకున్నాము. స్ప్రెడర్ లాగా మనం స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, ఆ బ్రెడ్ మీద మనం లెట్యూస్ లీఫ్ పెట్టుకున్నాం. ఫస్ట్ ఇలా లీఫ్ పెట్టేసుకొని దీని మీద ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇది మిశ్రమం ఉంది కదా, దీని మీద ఇలా. సో చక్కగా అలా మీరు స్ప్రెడర్ రాస్తూ ఉండండి. సో అన్ని కంప్లీట్ చేద్దాం. ఓకే రచన గారు, సో చక్కగా స్ప్రెడర్స్ కూడా స్ప్రెడ్ చేసేసారు. సో నెక్స్ట్ ఇంకా క్లోజ్ చేయాలా మరి? ఎస్. ఓకే, ఇలా శాండ్విచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాను కదా. నెక్స్ట్ పైనుండి ఒక బ్రెడ్ స్లైస్ పెట్టేసి ఇలా లైట్ గా రోస్ట్ చేసుకోవడం, ఇటుగా. లేదు అంటే ఇలా ఆల్రెడీ రోస్ట్ చేసేసాం కాబట్టి ఇలా అయినా తినేయచ్చు, బాగుంటుంది. కిడ్స్ కి కూడా ఎంతో ఇష్టం అండ్ కలర్ఫుల్ గా ఉంటుంది కదా, హెల్దీ కూడా మనం. ఓకే ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా అండి? శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ వెజ్ కర్డ్ శాండ్విచ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. వెజ్ కర్డ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ ముక్కలు 6, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, గడ్డ పెరుగు 1 కప్పు, లెట్యూస్ ఆకులు 3, ఉప్పు తగినంత. వెజ్ కర్డ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో వెన్న వేసి కరిగాక బ్రెడ్ ముక్కల్ని వేసి 2 పక్కలా కాల్చుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, గడ్డ పెరుగు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు తీసుకొని పైన లెట్యూస్ ఆకు పెట్టి కలిపి పెట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ కర్డ్ శాండ్విచ్ రెడీ. మెయిన్ బిల్డింగ్. తెల్లారిలోపు కేసు క్లోజ్ అయిపోవాలి. క్రైమ్ సీన్లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కాగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.